వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వీటూరు భాష. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరి. మన ఛానల్లో ఎన్నో మంచి మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్, ఫన్నీ వీడియోస్ ఉంటాయి కాబట్టి దోస్తులు, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి మన వీడియో షేర్ చేసి ప్లీజ్ దోస్తులు మన వీడియోస్ ని సపోర్ట్ చేయర్రి. ఈ రోజు మన వీడియో ఏంటంటే మూడొద్దు పీడే ముద్దు పార్ట్ 73 అన్నమాట. సరే సరే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. దీని బిల్డప్ ఆడగాను ఎంతగానం మారిందో. ఇక కొడుకు లగ్గం చేస్తున్నానని ఆగుతలేదు ఆడిది. ఏమైందో పెంటవ్వ పొద్దు పొద్దుగల్లా ఎవరినో పెట్టి పాడేస్తుంది, ఎవరితో పెట్టుకుందో ఏం కథనో ఈమెకి ఏం పని ఉండదు. మంది ముచ్చట్లాడుకోవాలి, మందుసురు పోసుకోవాలి. ఏమైంది పెంటవ్వ, ఎవరినో తిట్టుకుంటా చేసుకుంటూ వస్తున్నావు? ఏమైంది నోట్ల నోట్ల గులుగుతున్నావు? ఏం లేచెల్లే, వెనకాల ఇంటికి ఉన్నది కదా సుజాత సుజ్జి, ఇక దాని నోటికి ముక్కాలు చెల్లి అది ఆగుతలేదు. కొడుకు లగ్గం చేస్తున్నాని ఓయమ్మ ఓయమ్మ అది కాక చేస్తుందని లేస లేస బిల్డప్ ఇవ్వబడుతుంది. కాసెల్లే ఉన్నది ఉన్నమాట చెప్తు నేను. ఆ కొడుకు లగ్గం చేస్తాను కంటే చేతిలో ₹1 లేదంట, కానీ కొడుకు పెళ్ళేమో మంచి పెద్ద ఎత్తున చేస్తుందంట, అందరూ అవ్వనంగా చేస్తుందంట. ఇదేమన్నా న్యాయమేనా చెప్పు చెల్లె? సరే చేసుకుంటే చేసుకొని కొడుకు నీ లెక్క, నీ పైసా నీ ఇష్టము, నీ చుట్టాలు నీ లెక్క. నన్ను ఎందుకు మధ్యలో గుంచుతారు? పెళ్ళి అమ్మగోడు పైసలు కావాలి, 5-10 లక్షలు కావాలి పెంటవ్వా, నీ దగ్గర బాగున్నాయంట కదా, బాగా సంపాదించినామంట కదా, మిట్టిలకు ఇస్తున్నామంట కదా, ఇయ్యరాదని నా పాన్ తింటారు చెల్లి. నా దగ్గర 10 పైసలు గిట్ల వెళ్ళయి, 50,000 కాదు రూపాయి గిట్ల వెళ్ళే నా దగ్గర అంటే ఎందుకు పెంటవ్వా? అందరికి ఇస్తావు కానీ మాకైతేనే ఇయ్యవా? మేము ఎట్లా కనిపిస్తున్నాం నీ? కానీ ఓయమ్మో పెళ్ళమ్మవు నానా మాటలు అన్నదే తల్లి, ఏమనాలి చెప్పాలను? ఓయమ్మో అంతేనా? ఏ అమ్మ కొడుకు పాడగాను, ఆ పోరడు పెళ్లి పెడాకులు కాకుండా గట్లనే ఉంటాడు పెంటవ్వ. ఆడు పెళ్లి చేసుకోకపోయినా దాని ముఖానికి ఏమో చెల్లే, గసంటి మాటలు మనం అంటే మంచిగా ఉండదు, మనమే బదులామైతాం కానీ ఏమంటలేదేమ్మా. అదైతే నిజంగా మామూలు బిల్డప్ ఇయ్యదే. ఓయమ్మ ఈ ఊర్లో ఎవరికి లేని బిల్డప్ దానికే ఉంటది. అవును పెంటవ్వా, ఇన్ని దినాలు కొడుకు ఎన్ని బద్మాష్ లెక్కలు చేసినా, ఎన్ని తప్పుడు పనులు చేసినా కొడుకు గురించి ఇంత బయట పెట్టుకోకుండా లోపల లోపలనే కుమ్ములుకుంది, లోపల లోపలనే ఒత్తుకుంది. నీకు ఇప్పుడు జర్రా హుషారయ్యిందేమో, కొడుకు లగ్గం చేసుకుంటాను ఒక్క మాట చెప్పగానే ఆగుతలేదు. నిజంగా ఓయమ్మో ఎగిరెగిరి పడుతుంది కదా మంది మీద. అవును బక్కమ్మ, నువ్వు అమాస పుణ్యానికి మందిని పొట్టి తిరిగినా ఇట్లా గిసంటివి బాగా అరుచుకుంటవే. ఏమో అక్క, మంది మాటలేని మనం పోతే మళ్ళీ వచ్చేసరికి మన ఇల్లే ఆగమవుతుంది. ఏమో పోనీ తీయవ్వ. కాదు నీ దగ్గర ఉంటే ఉద్దివేమో, లేకుంటే లేదేమో. ఎందుకమ్మా వాళ్ళు ఏదో అన్నారని నువ్వు బాధపడి నువ్వు టెన్షన్ పెట్టుకోకి ఎట్లా వేయాలి ఏం కథ, వాళ్ళు పైసలు ఇవ్వమంటే ఆసరి చేస్తారు, బాధ పెడతారు అని నువ్వేమైనా పిక్కర పెట్టుకొని ఏమైనా షుగర్ బీపీ ఎక్కువ అయిందనుకో అప్పుడు ఎవరేం చేయలేరు తల్లి. ఊకో ఊకో, నీ ఇష్టం ఉంటే ఇయ్యి, లేకుంటే లేదు. ఎందుకమ్మా వాళ్ళు అన్నారని నువ్వు గొంతు కోసుకుంటావా? అమ్మో బాగానే ఉన్నావు, అంత సీన్ లేదు. అమ్మో గాలక తల్లి, ఇక ఇస్తే గాలకి వెయ్యాలి. వద్దు వద్దు చెల్లె, నా దగ్గర లేవు. ఉన్న కాడికి అన్ని ఒకరికి ఇచ్చినా ఇక మాట మనుషులే వాళ్ళు. ఎన్నడుకున్నా నాకు ఆపద వచ్చినా, నా మొగని పానం బాగా లేకున్నా, నేను దావకన్నా పడ్డా, కాలు చేతులు ఇరిగి పడ్డా కూడా వాళ్ళు ఆపద ఆదుకుంటామని చెప్పారు చెల్లె. గసంతులకు ఇచ్చిన పుణ్యం ఉంటది, గసంతులకు ఇచ్చిన ఒక మాట తగ్గుతుంది. కానీ అమ్మో ఈ దానికి సాయం చేస్తే అమ్మో నా మీదకి కూర్చుంటే తల్లి. వద్దు వద్దు. మరి ఊకోరాదు పెంటవ్వా, నీకు ఇష్టం లేదు సప్పు దాకా ఊకో. వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు అని ఎందుకు అట్లా అనుకుంటున్నావు? తిద్దువేమో లేకుంటే లేదేమో, ఊకో. అవని పెంటవ్వా, పోరగాడు లగ్గం చేసుకుంటా అని జర గట్టిగా లేడు కదా. ఇక 4-5 రోజుల కింద జర హుషారుగానే కనిపిస్తుండే. మళ్ళా నిన్న చెరువు కట్ట కాడికి ఇక నేను ఎందుకు కట్టెలకు పోయినా. ఇక నా మొగడు కట్టెలు కట్టి పెట్టు నేను వచ్చి బండిని చేసుకొస్తానంటే ఇక ఇంటికాడ ఉండి ఏం చేస్తా, పోయి కట్టెలన్నీ కొట్టి పెడతాను పోతుంటే కట్ట మీద కూర్చుండు పోరగాడు చెరువు కట్ట మీద. ఏమైందిరా పిల్లగా గిట్ల ముఖమంతా మార్చుకొని ఉన్నావంటే గిట్ల గిట్ల సంగతి అవ్వ, పెళ్లి చేసుకోబుద్ధి అయితలేదు నాకు. మా అమ్మ నాయననేమో ఒకటే పని చేసుకొని తరుగుతుర్రు అని అంటుండు. ఓ నీ పాడుగాను, ఊరందరేమో అయ్యో చిన్నదాని లగ్గమంట, పిల్లగాడు మారిందంట, దాన్ని ఇచ్చిపెట్టిందంట అందరు అనుకుంటే నువ్వేంద్రా పిల్లగా మళ్ళీ ఇట్లా అంటున్నావు అని అంటే ఏం చేయాలవ్వా, నా మనసు మళ్ళగా అక్కడనే మళ్ళుతున్నది. ఇక దామని ఇచ్చిపెట్ట బుద్ధి అయితే లేదు. పెళ్ళి నేను నాకు పెళ్లి కాకున్నా కానీ పెళ్లి కాని పిల్లలేక నన్ను చిన్న పోరగా లెక్క చూసుకున్నది, మంచిగా ఉండేది మేమిద్దరం అని ఎన్నెన్నో చెప్తుండక్క పోరడు. ఓ అమ్మో గంతేనా? బాగైంది ఆ తల్లికి తన్నట్టు అయింది. అమ్మో నా కొడుకు మంచోడు, నా కొడుకు కసంటోడు కాదని ఎన్నెన్నో గొప్పలు చెప్పుకుంటుంది. యావ మరి సరే చెల్లే, అందరి లెక్క మనము ఆ
గట్ల కాదు, నిజాయితీ ఒప్పుకోవాలి. అయ్యో ఇన్ని దినాలు నా కొడుకు తప్పు చేసిండు, ఒప్పు చేసిండు, అయ్యిందేదో అయిపోయిందవ్వా. ఇప్పటి నుంచి మంచిగా ఉంటుండు, మంచిగా పెళ్లి చేసుకుంటాను ఒప్పుకున్నాడు. జర నలుగురు సాయం చేయాలి, నలుగురు జర మాకు తోడు ఉండాలని గట్ల మాట్లాడాలి. కానీ ఎవడు అక్కర్లేదు, మాకు అప్పిస్తే చాలు, మందందరికి ఇస్తారు కానీ మాకెందుకు ఇయ్యరా రుబాబుగా మాట్లాడుతుంది. ఇన్ని దినాలేమో అణిగి ఉండేది, ఇప్పుడేమో ఎగిరెగిరి పడుతుంది చెల్లె. నాకు అందుకే కోపం వస్తుంది. బాగైంది కొడుకు చేసుకోకపోవాలి, దీనికి తన్ని అట్టయితుంది. నీ అవ్వ ఏమవ్వా మనకేమెరక, ఊకో గసంటి మాటలు మన నోటి నుంచి అంటే పాపం తల్లి. మళ్ళా ఓ గిట్లన్నారు గట్లన్నారు అని బాధ అందిస్తారు. మనకెందుకు వచ్చిన బాధ? ఇక లగ్గం కుదిరింది, లగ్గం పెట్టుకుర్రు అంటే పిలిస్తే వచ్చి ఇన్ని అక్షంత వేసింత కట్నం రాసి తిని పోవాలి. కానీ లేకుంటే అది విలువకుంటే మనకేమక్కరక్క, మూసుకొని ఉండాలి. నడు పోదాం పావెమ్మ. ఇక దాని ఇంటి పక్కకుండి మాట్లాడినా ఇట్లా దాని చెవులు పాము చెవులు గోడకే ఉంటాయి దాని చెవులు. ఇక ఇన్నదనుకో అమ్మో దాంతో పంచాలి, మనం ఏగలేము, మనం గెలవలేము. పాపా అవ్వ పోదాంపా. యువతి రాది మందికి ఏం పని పాట లేకుండా వచ్చినా నా ఇంటి దగ్గర నా గోడ కానుకొని లెసలెస ముచ్చట్లు పెట్టుకుంటున్నాయి. మంది ముచ్చట్లు ఏం అవసరం అంట. యువతది నాకు చక్కగా చెవులు వినిపించి పాడైతలేవు. ఆగురు యువతే మీరు. అమ్మో బయటికి వచ్చిందక్క ఊర్లు పోతుంది శంకిని. నడు మనము దాని కంట్లో పడకుండా జంపు కావాలి. మెల్లమెల్లగా దవాఖాన కాడికి పోయానే చూపించుకొని వస్తా. మచ్చం శాతం అయితే లేదు. పోత చిన్నగా అనిపిస్తే జర నా ముఖం చూసి అన్న జాలి కలిగి అప్పుడన్నా నాతో మాట్లాడతాడో ఏమో. ఇంకా డాక్టర్కి ఫోన్ చేస్తే ఎంబటే ఇంటి దాకా వచ్చి చూసిపోతాడు. కానీ వద్దు చిన్న కంట్లో పడితే జర నిమ్మలంగా ఉంటుంది. గప్ప జ్వరం ఏమన్నా ఉంటే తెంక పోతుందేమో. మమ్మీ ఏడిపోతున్నదే, తయారైను. నాకు జ్వరం వచ్చింది కదా బేట, డాక్టర్ తనకి పోయి చూపించుకొని వస్తా. ఒక సూదాన్ని ఇప్పించుకొని వస్తా. నా నాన్న ఇంటికాడనే ఉండు నానమ్మ దగ్గర. మమ్మీ నేను వస్తా మమ్మీ. అరే వద్దు నాని, దావకన కాడికి నువ్వెందుకు? ఆడ మంచిగా ఉండదు వాతావరణం, ఇట్లా పోయి అట్లా వస్తా. కానీ నాన్నమ్మ దగ్గర ఉండని చెప్పినా కదా, తప్పు చేసిందా? ఎప్పుడు అట్లా చేస్తావు? ఏడికి వస్తానా తీసుకోవు, నువ్వు ఒక్కదానివే పోతావు. ఇచ్చిపెట్టి పోయింది మా మమ్మీ. ఏమైంది సీతమ్మ, ఎందుకు ఏడుస్తున్నావు? ఎక్కడ పోయింది మీ అమ్మ? మా మమ్మీకి జ్వరం వచ్చిందని హాస్పిటల్ పోయింది నానమ్మ. చూపించుకొని వస్తా, సూదిప్పించుకొని వస్తా అని పోయింది. నేను వస్తా అంటే నన్ను వద్దని తీసుకోలేదు. పోని తీయే, మీ అమ్మ ఇంట ఎవరు ఉండొద్దు. ఒకటే ఏ కాకి లెక్క పోయి ఏ కాకి లెక్క వస్తుంది. దానికి మంది ఉంటే సిరిసిట పెడుతుంటది. పోని తీనానా పొయ్యి వస్తుందేమో తీ. ఎప్పుడు తీసుకోవద్దు నానమ్మ, ఏడికి పోయినా తీసుకోవద్దు మా మమ్మీ. అరే పోనీ తినానా, నిన్న మొన్న నా ఇంటనే తిరిగినావు కదా, అక్కోళ్ళ ఇంటికాడ ఇన్ని రోజులు ఉన్నావు కదా, జాతరలో అక్కడిక్కడ తిరిగి వచ్చినాం కదా. ఇప్పుడు మీ అమ్మ ఇంటగా దావకన కాడికి ఎందుకే? అయినా మీ అమ్మ మీ నాయన వచ్చినాకనన్నా పోలేదు, లేకుంటే ఆ డాక్టర్ ఫోన్ నెంబర్ మన దగ్గర ఉండనే ఉంటది. మీ నాయనకు ఫోన్ చేసి చెప్తే డాక్టర్ ఇంటి దాకా పంపిస్తాడు కదా. మరి ఆమెనే దావకన దాకా ఒక్కతే నడుచుకుంటా పోవుడు ఎందుకు అవసరమే? సాతర గాంధీ మూసుకొని పండుకోక డాక్టరే వచ్చి చూసిపోతాడు కదా. దాన్ని సోకుడు ఎందుకే మీ అమ్మకు? ఏమైందే? ఏవో అవ్వ మన్మరాలు జోరుగా మాట్లాడుకుంటుర్రు. ఏమైంది సీతమ్మ? ఆగో ఏడుపు ముఖం పెట్టింది, ముఖం అంతా మార్చుకున్నది. ఏమైంది బెట్ట? ఏముంటదయ్యా, తల్లి కొరకు ఏడుస్తుంది. ఇక తల్లి ఇచ్చిపెట్టి పోయిందంట. ఇక దండు కొరకు నన్ను ఇచ్చిపెట్టి పోయింది మా మమ్మీ అని ఇగో ఏడ్చుకుంటా నిలబడ్డది. ఎందుకు ఎటువైంది మరి వీళ్ళమ్మ? ఇంటనే ఉండే కదా, ఇంతసేపు జ్వరం వచ్చింది మా అమ్మ వండుకొని ఉన్నది అని అనే కదా. మళ్ళీ ఏమైంది, ఎటుపోయింది? ఏ దానివన్నీ కథలు, నిజంగా జ్వరం వచ్చిందో కథలు పడుకుంటా. ఇక బయట తిరిగే సోకు ఎక్కువ కదా, ఎట్లయితే బయటకు పోవాలి, ఎట్లయితే తిరిగి రావాలి, ఆలీల కంట్ల పడాలన్నట్టు ఇక వంక పెట్టుకొని బయటకు పోయినట్టుందయ్యా. దావకాన కాడికి పోయి చూపించుకొని వస్తా, డాడీ వచ్చేసరికి జ్వరం ఎక్కువ కావాలా అని చెప్పి పోయిందంట. ఆహా, అదా సంగతి. అయితే నిజంగా వచ్చిందో ఉత్తుగా వచ్చిందో మనకేమెరక కానీ, మరి నిజంగా వస్తే శాతన కాదు కదనే. డాక్టర్ ఇంటి దాకా పిలిపించుకుంటే అయ్యే కదా. అవ్వ ఏం అంటట్లేదు తల్లి. ఆమె ఇష్టరాజ్యం అయిపోయింది. ఆమెకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లనే చేస్తుంది. నడవని తీయరా, అది ఎన్ని రోజులు నడుస్తుందో చూద్దాం మనం కూడా. అగో ఎవరో ఫోన్ చేస్తున్నట్టు. ఎవరే? ఇలా అయ్యనే ఉన్నట్టుండయ్యా. ఆ రమేష్ చెప్పురా. ఏడున్నవమ్మా, ఇంట్లో లేవానే? ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లో ఉండకుంటే ఎక్కడ పోతా, ఇంట్లోనే రావాలి కదా. ఏమైందమ్మా అట్లా మాట్లాడుతున్నావు ఎందుకే? మరి ఏందిరా, నీ పెండము జ్వరం వచ్చిందంట, ఒకటే పోయింది. ఎవరు గట్లేరా నీ పెళ్ళానికి? ఇంట్లో నేనుండే, మీ నాయనుండే, స్వీటమ్మ ఉండే. మరి కనీసం నీకన్నా ఫోన్ చేసి మరి డాక్టర్ నన్ను ఇంటికి రప్పి బావా అని ఫోన్ చేసి చెప్పొచ్చు కదరా. ఎవరు గట్లేరమ్మా, నాతో ఎవ్వరు మాట్లాడతలేరు, నేను ఏ కాకి అన్నట్టు. ఒక్కటే జ్వరం వచ్చి గుంజుకుంటా దావకన పోయిందంట నీ పిల్ల మీద. చూసినావు అత ఎట్లున్నదో? గదే అమ్మా, నేను అందుకే ఫోన్ చేసిండే. ఇప్పుడు ఏం చేస్తున్నావు? సరే తిన్నావా? ఇక సీతమ్మ వచ్చిందా రాలేదని ఫోన్ చేస్తే నాకు జ్వరం వచ్చింది, నా బాధని నేనున్నా. నువ్వెందుకు ఫోన్ చేస్తున్నావు అంటే మీ అమ్మ సీతమ్మ రాలేదని ఫోన్ చేస్తున్నావు వాళ్ళ కొరకు. నా కొరకు ఎప్పుడైనా ఆలోచిస్తావా నువ్వు అని అంటుంది. ఏమని చెప్పు మీ అమ్మ. కాదమ్మా, నువ్వన్న ఏంటో పోవచ్చు కదా, నేను అది పిలుస్తేనే పోతావా చెప్పు.
అయ్యో చిత్రం పాడుగాను కాదురా పోయేటప్పుడు మరి అత్తమ్మ రారదత్తమ్మ అని ఒక్కదాన్ని పోతున్నా ఇట్లా జ్వరం వచ్చింది అని చెప్పాలి కదరా నీ పెళ్ళము ఏం చెప్పదు మూసుకొని ఉంటది మరి నాకేమనిపిస్తుంది చెప్పు దానికి నేను లెక్క ఉండను నన్ను లెక్కనే చేయదు ఇక దాన్ని పట్టుకువాడు నేను వెళ్ళిపోవాలి కదా ఆయన నువ్వు భలే మాట్లాడతావు. ఏమోపో అమ్మ నిన్నేం అంటట్లేదు కాదే దాన్ని అస్సలు కేరే చేయవు దాన్ని లెక్కనే చేయవేంది చీప్గా తీసి పడిస్తావు అందరి లెక్క అనిపిస్తలేదు అని నా పెన్నము ఎప్పుడు చూడు నీ పెన్నం అట్లా నీ పెన్నం ఇట్లా అని ఏదో ఒక మాటలు చెప్తావు ఇక రివర్స్ రివర్స్ మాట్లాడి కోపం అవుతావు ఆమె మీద ఎన్నడన్నా అయ్యో నా ఉన్న ఒక కోడలమ్మ అని మంచిగా పట్టించుకొని మంచిగా ఆమెను పట్టించుకొని చూస్తావా అని ఎప్పుడు చూడు చీచి తూతూ అనుకుంటూనే ఉంటావు సరే సరే తీయమ్మ ఇక నీకు ఇష్టం లేదు మేమేం చేస్తాం చెప్పు. నీ నిష్ఠూరం పాడుగాను అవో పెళ్ళం కొరకు నా మీద నిష్ఠూరం అయ్యి నాతో అట్లే మాట్లాడతాడు మీరు ఏం చేయాలి ఓ అయ్యా చూసినావని కొడుకు నా పెళ్ళాన్ని ఒక్కదాన్ని ఎట్లా పంపిస్తావే జ్వరం వచ్చి గజగా జొంకుకుంటా ఒకటే పోయిందంట దానికి ఎవరు గతి లేరా నేను నా పెళ్ళాన్ని గట్లని చూస్తావా నువ్వు అని నా మీద బుట్టుకుంటుందా ఏంతో ఏం చేయాలి చెప్పు పెళ్ళం చక్కగా ఉంటుంది మనతోని అన్ని విధాలు చెప్తుంది అన్నట్టే పోయమ్మో ఇది మాట్లాడే మాటలు చూస్తుంటే నాకైతే పరిశాన్ అనిపిస్తుంది అయ్యా గిట్టని బాధలు లేస్తుంది చేసేటివన్నీ అది మళ్ళీ మొగన్ తిందులు అంటే గిట్లా అట్లా మీ అమ్మ మీ ఆయన అట్లా చేస్తూ గిట్లా చేస్తారని ఫోన్లు చేసి చెప్తుంది ఇప్పుడు చూసినావా మన కొడుకు ముందు మనమే కదా దళితులైనము బదలమైనము. ఏమో అమ్మా నేనేమన్నా అంటే కష్టము నీ కొడుకుకి ఎరుక నీకు ఎరుక నీ కోడలికి ఎరుక ఇక ఇప్పుడు నన్ను బదలని చేస్తారు రేపు రేపు ముగ్గురు ఒకటైతారే ఏమన్నా చేసుకోరి. నీదేం దమాకో నాకు ఏం అర్థం కాదు అట్లా కాదయ్యా గిట్లా అని ఏదో ఆపదు సాపదు నీతో చెప్పుకున్నావంటే ఏమైనా ఉల్టుంటనే మాట్లాడి పాడైతే ఉల్టదా మాకుంది నీ దగ్గర వచ్చు నీకు చెప్పిన చూడు నా బుద్ధి తక్కువ నా కర్మ తక్కువ చెప్పిన సరే సరే తినాయన దండం దండం నీకు వల్ల చెప్తాడు నా చెప్పు తీసుకొని నేనే కొట్టుకుంటా. ఇగో ఇదే లాంటి మన వీడియో ఎట్లా మీ మనల్లందరికీ నచ్చింది అనుకోవడం నచ్చితే ఖచ్చితంగా మన కోసం లైక్ చేయండి దోస్తులు మేము ఎంతో కష్టపడుతున్నాం కాబట్టి డైలీ 2 వీడియోస్ పెట్టాలన్నట్టు కొంచెం లెంత్ తక్కువైనా ఈ వీడియోని తీసుకొచ్చినాము ప్లీజ్ దోస్తులు కాన్సెప్ట్ చాలా మంది బాగుంది పెట్టక ఇంకా డిఫరెంట్ గా తీసుకురండి చాలా ఇంట్రెస్టింగ్ గా వస్తుంది అని అంటారు దోస్తులు. ఓకే దోస్తులు మీరు చేసే సపోర్ట్ వల్ల మాకు ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది డైలీ 2 వీడియోస్ తీసుకురావాలని తపనతోని మేము పక్కా వీడియోస్ పెడుతున్నాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది దోస్తులు. ఇంకా ముందు మీ సపోర్ట్ ఇలానే ఉండాలి మన ఛానల్ ఇంకా ముందు పోయి చాలా ఫేమస్ కావాలని కోరుకుంటున్నాము. సరే దోస్తులు మరొక మంచి కాన్సెప్ట్ వీడియోతో మళ్ళీ వీడితో మేము ముందుకు వస్తాం అప్పటివరకు చూస్తున్నాను బాయ్ బాయ్ అందరికీ మళ్ళీ కలుద్దాం.